ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మంగళకరమైన మంగళవారం హనుమాన్ సుప్రభాతం ఆలకిద్దాం. ఆంజనేయుని అంత్యజీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మానవ సంబంధాల్లో తల్లి తండ్రి, తనయులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, స్నేహితులు, శత్రుమిత్రువులు, పాలకులు, పాలితులు, ఇలా రకరకాల సంబంధాలు ఉంటాయి. ఇలా మానవ సంబంధాలన్నింటినీ ఒక చోట మన పద్ధతిగా రాస్తే ఆ సంబంధాల మధ్య ఉండవలసిన బంధాలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఆ సంబంధాలు బాగుంటాయి, బాగున్న సంబంధాల వల్ల సమాజం ఎంత బాగుంటుంది అనే విషయం మనకి మన గ్రంథాలు చాలా గొప్పగా విస్తరిస్తూ చెప్తున్నాయి. ఇక్కడ అందుకు కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు, పాలక పాలిత సంబంధాలు, ఇవన్నీ కూడాను మానవ సంబంధాల్లో ప్రధానమైనటువంటి అంశం. కేవలం కుటుంబంలో ఎలా ఉండాలో తెలియని పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇక సామాజిక బంధాలు మాత్రం నిలుస్తాయా? అందుకే కుటుంబ బంధాల గురించి చెప్పేటప్పుడు కుటుంబానికి ప్రధాన సూత్రం భార్యాభర్త. వీళ్ళే అమ్మా నాన్న అవుతారు, తర్వాత సంతానం ఇవన్నీ ఉత్పన్నమవుతూ ఉంటుంది ఇక్కడ. కనుక ఇంటికి పెద్దలు ప్రధానంగా అమ్మా నాన్న, ఇది గమనించవలసిన అంశం ఇక్కడ. అందుకే తల్లి తండ్రి అనే మాట పిల్లలకి ప్రధానమైన అంశం. అయితే వాళ్ళు తల్లి తండ్రి అనిపించుకోకముందు దంపతులు అనిపించుకున్నారు. అందుకే దాంపత్య భావమే కుటుంబ జీవనానికి ప్రధానమైనది. దీన్ని ఆధారం చేసుకునే భారతీయ సంస్కృతి అంతా అల్లుకోబడింది ఇక్కడ. ఎందుకంటే మన ధర్మములన్నీ పరంపర నుంచి వచ్చాయి. అందుకే మా అమ్మ, మా నాన్న, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ, మా తాత అంటూ మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం ఇక్కడ. అక్కడి నుంచి వచ్చినటువంటి ధర్మము అని పెద్దల మీద గౌరవంతో అనుసరిస్తూ వెళుతుంటాం ఇక్కడ. కుటుంబ పెద్దలు ఎలా ఉంటారో మన ధర్మాన్ని మన దాకా తెచ్చినటువంటి గురు రూపమైన పెద్దలు అలాగే ఉంటారు ఇక్కడ. అందుకే రెండు వంశాలు మనకు వెళ్తూ ఉంటాయి. ఒకటి తల్లిదండ్రుల పరంగా వచ్చినటువంటి ఆనువంశిక పద్ధతి, గురు పరంపర కూడా ఆ విధంగానే చెప్పబడుతుంది. వీటిని మనం గౌరవించాలి. అందులో ఈ భార్యాభర్త సంబంధాల గురించి మన సంస్కృతిలో అనేక విషయాలు మనకు కనబడుతుంటాయి. వాటిని లోతుగా పరిశీలించకుండా భార్యాభర్తల బంధం గురించి, మా కుటుంబంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనుబంధం గురించి అవాకులు చవాకులు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా భర్తలు భార్యని అణిచేవారని ఇలాంటి మాటలు కనబడుతూ ఉంటాయి ఇక్కడ. భర్త భార్యను అణచడం అనేది వాళ్ళ వ్యక్తిగత స్వార్థమో వ్యక్తిగత దోషమో తప్ప అది ధర్మంలో లోపం కాదు, వ్యవస్థలో దోషం కాదు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. అది వక్రీకరించబడినటువంటి పద్ధతుల్లో వెళుతూ ఉంటారు ఇక్కడ. అసలు ఇంట్లో భార్య స్థానం ఏమిటి, దీని గురించి మన మంత్రాలు ఎలా చెప్తున్నాయో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. మహాభారతంలో యక్ష ప్రశ్నలో యక్షుడు ఒక ప్రశ్న వేస్తాడు, భగవంతుడు ఇచ్చిన స్నేహితులు ఎవరు అని. ఇప్పుడు ధర్మరాజు చెప్పిన సమాధానం భార్య దైవకృత సఖా. గొప్ప మాట. అంటే భగవంతుడిచ్చిన స్నేహితురాలు భార్య అన్నారు. అంటే భార్యాభర్తల బంధాన్ని ఒక స్నేహంతో పోల్చారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. స్నేహం అన్నప్పుడు ఒకరితో ఒకరు సర్దుకుపోవడం, ఒకరినొకరు సవరించుకోవడం, ఇది స్నేహంలో ప్రధానమైనటువంటి సూత్రం. అవతల వాళ్ళని సవరించాలి, చేత కాకపోతే సర్దుకుపోవాలి ఇద్దరు కూడా. ఎందుకంటే ఒక ప్రధాన ప్రయోజనం కోసం వీళ్ళు సహనం వహించాలి. ప్రధాన ప్రయోజనం ఏంటి? వీళ్ళు కలిసి ఉంటే పిల్లలకు క్షేమం. మా అమ్మా నాన్నను వాళ్ళు గర్వంగా చెప్పుకోగలరు, వాళ్ళిద్దరు రక్షణలో వాళ్ళు వృద్ధి చెందగలరు. అందుకు తరతరాన్ని వృద్ధి చేయడానికి వీరి యొక్క సర్దుబాటు పనికొస్తుంది. అందుకే మన పెద్దల్లో భార్యాభర్తలు సర్దుబాటు మీద వచ్చారు ఇక్కడ. అయితే ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ సర్దుబాటు ఉంటుంది. అందుకు సర్దుబాటు అలవాటు చేసుకుంటూ ఉంటే ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ప్రేమ ఉన్న చోట సర్దుబాటు ఉంటుంది. అది గొప్ప విషయం ఇక్కడ. ఆ సర్దుకుంటూ, క్షమించుకుంటూ, సవరించుకుంటూ సహనంతో వెళ్ళగలిగితే అది అత్యద్భుతమైనటువంటి సంసారం అవుతుంది. దానివల్ల ధర్మం నిలబడుతుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలాంటి సర్దుబాటు ఏ పరిమితుల్లో చేయాలంటే మళ్ళీ ఇక్కడ కూడా ధర్మపు పరిమితుల్లోనే ఉండాలి ఇక్కడ. ఇది నేను చేయడం ఎంతవరకు సమంజసం, ఇది పెద్దలు ఒప్పుకుంటారా, ధర్మం ఒప్పుకుంటుందా అని ప్రశ్న వేసుకుంటూ ఆ ధర్మబద్ధంగా ఒకరితో ఒకరు రాజీ పడుతూ చక్కగా ప్రేమగా వెళ్ళగలిగితే వివాహమైన కొత్తల్లో వ్యక్తిగతమైనటువంటి ఆవేశాలు, ఆశలు, తొందరపాటుతనాలు ఉంటాయి. ఆ సమయంలోనే కొంచెం సహనము, అదేవిధంగా సర్దుబాటు, సవరణ ఇత్యాదులు మనం చేయగలుగుతూ నిదానంగా ఉండగలిగితే కొంతకాలానికి జీవితంలో ఆటుపోటు తిని అనేక రకాల అనుభవాలు పొంది ఒక జీవితాలకు నిదానం ఏర్పడినప్పుడు
ఈ వివాహ బంధం యొక్క గొప్పతనం అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ అది వివాహమైన తర్వాతనే వివాహ బంధం గొప్పతనం తెలియదు, కాలం మీద తెలుస్తుంది. వాళ్ళిద్దరూ కష్టసుఖాలు పంచుకుంటూ వెళుతూ ఒక కుటుంబాన్ని తీర్చిదిద్దుతూ తమ నుంచి ఉత్పన్నమైన సంతానాన్ని సమాజానికి పనికొచ్చేలా మలచడంలో వారు కృతకృత్యులై అప్పుడు ఆ దంపతులు తృప్తి పడేటువంటి అంశం ఉన్నదే, దాన్ని భారతం కానీ రామాయణం కానీ చాలా గొప్పగా చెప్తుంది. ఇక్కడ రాముడు సీతమ్మ గురించి చెప్తూ ఒక మాట అంటాడు, అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయథ. సీత నాకు వేరు కాదు, ఎలాగో అంటే సూర్యునికి వెలుగు ఎలా వేరు కాదో నాకు సీత అలా వేరు కాదు అన్నాడు. ఇక్కడ దీన్ని బట్టి భార్యాభర్తల బంధం ఒకటి అనే దాన్ని చూపిస్తున్నారు. సూర్యుడు వెలుగు రెండు కావు, రెండు కలిసి ఒకటే. అదేవిధంగా వివాహం వరకు వారి ఇద్దరు విడివిడిగా ఉన్న వివాహం నుంచి వారిద్దరు ఏకదేహులే. ఆ ఏకత్వం అక్కడ కనబడుతుంది ఇక్కడ. అయితే ఇది కేవలం ఒక భావన మాత్రమే కాదు, వివాహ సమయంలో జరిగిన మంత్రములు కానీ, మంత్రముల ద్వారా మనం ఆహ్వానింపబడి ఆరాధింపబడే దేవతలు కానీ వాళ్ళు ఆ మాటల్ని సత్యం చేస్తారు, ఆ ఏకత్వాన్ని నిలుపుతారు. అందుకే భారతీయ సంస్కృతిలో వివాహం అంటూ జరిగాక ఇంక విడిపోవడం అనేది లేదు అసలు. ఇక్కడ మరణం వరకు అదే. ఎందుకంటే నిన్ను నేను విడిచిపెట్టను అని అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నప్పుడు సర్వదేవతల యొక్క బలం ఆ వాక్యానికి లభిస్తూ ఆశీర్వచనాలు లభించినప్పుడు మాట కట్టుబడ్డం అనే మామూలు పద్ధతిలో ఆలోచించినప్పటికి కూడా అది నిత్యం ఉండవలసిందే. అందుకు భార్య స్థానం స్నేహితురాలుగా చెప్పబడుతుంది ఇక్కడ. అంతేగాని కుక్కిని పేనులో పడుండు నేనేం చెప్తే అది అని పురుషుడు అన్నాడంటే వాడికి పాపం వస్తుంది. ఇక్కడ ఆమెను గౌరవించాలి. అందులో ఇల్లాలకి చాలా గౌరవం ఉన్నది. గృహిణి గృహముచ్యతే, ఇల్లంటేనే ఇల్లాలు, ఇంటితోనే సమాజం అంతా నిర్మాణం అవుతుంది. కానీ ఇంటిని తీర్చిదిద్దేటువంటి గురువు, ఒక స్నేహితురాలు, ఒక మహాలక్ష్మి, ఒక మహారాణి భార్య అనేది భారతీయ వివాహ సంస్కృతిలో గొప్ప భావం. స్వస్తి. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం మాఘమాసంలో ఉన్నాం కనుక మాఘమాస వైశిష్టాన్ని కొంత తెలుసుకుందాం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణః హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. మాఘమాసంలో మనం 5 దేవతలను ప్రధానంగా ఉపాసించుకోవాలి అనేటువంటి నియమం మనకి తెలిసినటువంటిదే. ఆ 5 దేవతలలో గణాధిపతి సంవర్చనం అనేటువంటిది కూడా ఒక ఉత్తమమైనటువంటి సంవర్చనం. ఆ గణాధిపతిని మనం అర్చించుకోవడానికి సమయం ఉంటే భక్తి తత్పరతతోటి అర్చించుకోవడం, లేదు కనీసం ఆయన యొక్క 16 నామములు చాలా శ్రేష్టమైనటువంటి నామములు అన్నమాట. ఈ 16 నామములతోటి ఆయనను స్మరించుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అన్నమాట. అది సుముఖశ్చ ఏకదంతశ్చ, ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క వైశిష్ట్యం ఉన్నది. ఆయన అమ్మ చేత బొమ్మగా తయారు చేయబడినటువంటి సమయంలో, తొలిసారి ప్రాణం పోయబడినటువంటి సందర్భంలో ముచ్చట గొల్పేటువంటి అందమైనటువంటి ముఖంతో ఆయన ఆవిర్భవించారు. అందుకని అప్పుడు ఆయన్ని సుముఖుడు అని వ్యవహరించేవారనమాట. అయితే ఆ సుముఖత్వం ఆయనకి గజముఖాన్ని ధరింపచేసినప్పుడు కూడా అలాగే కొనసాగిందనమాట. అందుకని ఆయనను సుముఖుడు అని వ్యవహరిస్తారు. ఇంకా ఏకదంతశ్చ, 2 దంతాలతో ఉన్నప్పటికీ కూడా ఒకానొక సమయంలో విఘ్నయంత్రాన్ని, అంటే భండాసురుడు అతని సైన్యం నిర్మించినటువంటి విఘ్నయంత్రం ఏదైతే ఉన్నదో ఆ విఘ్నయంత్ర నాశనం కోసం అని చెప్పేసి ఈ విఘ్నాధిపతి అయినటువంటి గణేశుడు తన యొక్క దంతాన్ని పెరికి దాంతో ఆ విఘ్నయంత్రాన్ని నాశనం చేశాడట. అందుకని ఆయనకు ఏకదంతుడు అనేటువంటి వ్యవహారం ఉన్నది. కపిలో గజకర్ణకః, కపిల వర్ణంలో ఉంటాడట ఆయన, అందుకని కపిలుడు అని పేరు. గజకర్ణకః, గజముఖము, గజము యొక్క కర్ణములు, చెవులు కలిగినటువంటి వాడు. అలాగే లంబోదరః, ఆయన యొక్క ఉదరం అంతా అతి దీర్ఘమైనటువంటి బృహత్తరమైనటువంటి ఉదరం, అందుకని లంబోదరుడు అని పేరు.
అంత దీర్ఘంగా ఉండడానికి కారణం ఏంటంటే అనంతకోటి బ్రహ్మాండాలు ఆయన ఉదరంలో ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. అందుకని కారణం ఏంటంటే ఆయన కేవలం శివపార్వతీ కుమారుడైనటువంటి గణేశుడు మాత్రమే కాకుండా ఆయన సమస్త లోకాలకి కారణభూతమైనటువంటి సమస్త లోకాలని బీజ రూపంలో తన గర్భంలో ధరించినటువంటి పరబ్రహ్మ స్వరూపం అని మనకు ఈ గణేష పురాణం మొదలైనటువంటివన్నీ కీర్తిస్తున్నాయి. కనుక లంబోదరుడు అని పేరు. వికటః లోకములకు ఉపకారం చేసేటువంటి యజ్ఞాదులను నాశనం చేసేటువంటి రాక్షసులకి ఆయన వికటమూర్తిగా కనబడతాడట. అలాగే విఘ్నరాజ లోకంలో సంభవించేటువంటి సమస్త విఘ్నాలను తొలగించగలిగినటువంటి విఘ్నాధిపత్యం ఈయనకున్నది. అందుకని ఆయన విఘ్నరాట్ లేదా విఘ్నరాజు అని వ్యవహరింపబడుతున్నారు. గణాధిప పరమశివుని యొక్క ప్రబల గణములు ఏవైతే ఉన్నాయో ఆ గణములన్నిటి మీద ఈయనకి ఆధిపత్యం ఉన్నది. ఆ పిమ్మట ధూమ్రకేతు శత్రువులకి శత్రు సంహర్త అయినటువంటి ధూమకేతువుగా కనబడుతూ ఉంటాడు. గణాధ్యక్ష గణములన్నిటికీ అధ్యక్షుడైన. అలాగే హేరంబ స్కందపూర్వజ హేరంబుడని స్కందపూర్వజుడని ఫాలచంద్ర శిరస్సున చంద్రలేఖను ధరించినటువంటి వాడు ఈయన. శిరస్సులో చంద్రలేఖను ధరించడం అనేటువంటిది కేవలం శివునికే కాకుండా ఈ గణపతికి కూడా ఒక విశిష్టతగా వర్ణింపబడిందన్నమాట. అలాగే గజానన గజముఖుడు స్కందపూర్వజుడు అంటే కుమారస్వామికి ముందు పుట్టినటువంటి అగ్రజుడుగా అన్నగా పుట్టినటువంటి వాడు అని ఇలాంటి నామములు ఏవైతే ఉన్నాయో ఈ నామములన్నీ కూడా గణేశుని యొక్క విశిష్టమైనటువంటి చరిత్రను మనకు వర్ణించి చెప్పేటువంటివి. కనుక ఆ నామములతో ఆయన్ని స్తుతించినట్లయితే ఆయనకి చాలా ఆనందం కలుగుతుంది, మనకు ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. కనుక ఈ 16 నామములను మనం ప్రతినిత్యం ఈ మాఘమాసంలో పఠించుకోవచ్చు. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈ రోజున ఫిబ్రవరి 14వ తేదీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులో మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్థి తిథి మంగళవారం ఉత్తరా నక్షత్రం. ప్రతి మాసంలో కూడా కృష్ణ చతుర్థి అంటే కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి. ఈ రోజున సంకష్ట గణేశ వ్రతం అనేటువంటి వ్రతాన్ని మనం ఆచరించుకోవచ్చు. ఈ రోజున కృష్ణ చవితి కనుక సంకష్ట గణేశ చతుర్థి లేదా సంకష్ట గణేశ వ్రతం అనేటువంటి దాన్ని కనుక మనం చేసుకున్నట్లయితే గ్రహాల యొక్క వికృత ప్రభావం వల్ల మనకు సంభవించేటువంటి ఎన్ని విధాలైనటువంటి క్లేశాలు ఉన్నప్పటికీ కూడా ప్రగతి నిరోధకంగా ఉండేటువంటి ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ ఆ వాతావరణం తొలగి గణేశుని యొక్క అనుగ్రహం వల్ల మనం సమస్త కార్యముల యందు సత్ఫలితాలను మనం పొందగలము అనేటువంటిది మనకి కల్పములు చెప్తున్నటువంటి విషయం. ఇది ఈ తిథి విశేషం. ఈ ఉదయం హరిస్తోత్రాన్ని తిలకిద్దాం. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నమో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నమో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. సదా బోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారువక్త్రం భజేహం భజేహం. రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదాన
ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.